శ్రీలక్ష్మీం వైష్ణవీం దేవీం శ్రీతనత జనజీవనీ అష్టైశ్వర్యప్రదాయినీ రాజలక్ష్మీం నమామ్యహం శ్రీరాజలక్ష్మీ నమామ్యహం. అయ్యా, టైం 8 గంటలైంది. మీరు విటమిన్ మాత్రలు వేసుకోవాలి. అక్కడ పెట్టు. అది కాదయ్యా, 8 గంటలకు తప్పకుండా వేసి తీరాలయ్యా. లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా? అవేవి జరగకపోయినా ఇంచుమించు అంత పని జరిగే అవకాశం ఉంది అమ్మాయి గారితో. మీరు నా మాట విని ఆ మాత్ర వేసుకుని మంచిది మింగేయండి. ఏ చెత్తమా, ఒళ్ళు పొగరి కింద నీకు. ఈవేళ శుక్రవారం నేను గ్రీన్ డ్రెస్ వేసుకెళ్తాను, రెడీగా ఉంచమని ఎన్నిసార్లు చెప్పాను. పైగా చాకలు రాలేదని ఇదిగో ఎదురు సమాధానం చెప్పామంటే పళ్ళు రాలగొడతాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆత్మ, నిన్ను నిలువునా చీరేసిన పాపం లేదయ్యా. ఎందుకండి? అమ్మాయి శుక్రవారం నాడు గ్రీన్ డ్రెస్ వేసుకుంటుందని తెలుసు కదా, మరెందుకు రెడీ చేయించలేదు? మీకు తోచనప్పుడల్లా నన్ను తిట్టేయకండి సార్. అమ్మాయి గారు నన్ను తెప్పించమన్నది ఋషి అనే వాచి సార్. తెప్పించావా? తెప్పించానండి. ఫోన్ మీద ఫోన్లు చేసి విదేశాల నుంచి ఇదిగో విమానం మీద తెప్పించాను. విమానంలో? ఏది పెద్ద ఋషి వాచానా? మామూలుగానే ఉంది. అయ్యయ్యో, ప్రపంచంలో ఏ వాచి అయినా 2 ముళ్ళు 12 అంకెలే ఉంటాయి సార్. సంతోషించావులే. తీసుకెళ్లి తొందరగా అమ్మాయికి కాస్త కోపం తగ్గించుకుని నవ్వుతూ కాలేజీకైనా వెళ్తూ. అమ్మాయి గారు ఈ వాచి చూశారంటే కోపం గేపం ఉష్కాకే అండి, ఐస్ అయిపోతారు. నిలబడే కబుర్లు చెప్తావే, కబురు. ఏమంది వాచి చూసి అమ్మాయి సంతోషించిందా? ముద్దెట్టేసుకుని సంబరపడిపోయి ఉత్సాహపడిపోతూ ఉండుంటారండి. అమ్మా, ఏం పొద్దున్నే వేళ కూడా ఉందా? ఎలా ఉందట?
ఏ ప్లాట్ఫామ్ మీద ఏ వెద దగ్గర వాచ్ కొనేసి పైగా ఇంపోర్టెడ్ వాచ్ అంటారా ఏంటండి? కాదమ్మా, ఇదిగో వెనకాల అమెరికా పేరు కూడా. పేర్లు చెక్కించే వాడి దగ్గర తీసుకెళ్లి పేరు చెక్కించేసి ఆ పని కదా చేశారు. నిజం చెప్పండి, చెప్పండి. నిజం చెప్పు, లేకపోతే గోడకి మేకు కొట్టేసి దానికి నేను తగిలించేస్తాను. ఇది అమెరికా ఋషియే. కాదండి, ఇండియా ఋషి. అది మన దొరక్క. ఆత్మానందం గారు, నేను అడిగింది కోరింది దొరక్కపోవడం అనేది అసలు జరగకూడదు. అర్థం చేసుకోండి. అది చందమామైనా సరే, ఇంద్రధనుసు అయినా సరే, నేను మోసపడితే అది నాదే తీరాలి. లేకపోతే నేను సహించలేను, భరించలేను. ఈ విషయాన్ని కాస్త గట్టిగా చెప్పండి డాడీ. నా కాలేజ్ టైం అయిపోతుంది. ఒరే, నా బుక్స్ తీసి కార్లో పెట్టండి రా. పెట్టానమ్మా. నేను వెళ్ళొస్తాను డాడీ. మంచిదమ్మా. అబ్బా, హఠాత్తుగా ఉరుములు మబ్బులతో పెద్ద వర్షం వచ్చి వెలిసిపోయిందయ్యా. అవును ఆత్మ, సుమారు 20 ఏళ్లుగా ఈ కొంపలో ఉంటున్నావు. ఎవరి కోపతాపాలేమిటో నీకు తెలుసు. ఎందుకు చేస్తావయ్యా నీచ పనులు? నా కర్మ అండి, నా కర్మ. నేను ఎవరైనా కమిషన్ తిని ఏడ్చే మనిషినా నేను? అసలు ఏది తీసుకురాకపోతే నా తలగా తీసేసి తబలా వాయించేస్తానేమో ఆవిడని అమెరికాకి ఇండియాకి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. సంతోషించా. సరే, ఆ వెంకట్రావు విషయం ఏం చేసి? ఇప్పుడు నాకేం చెప్పకండి. నా తలగా వేడెక్కిపోయి ఉంటే నేను ఏదైనా కూల్ డ్రింక్ తాగి రావాలి. అదే కదా నీ చెయ్యి. వీళ్ళు తాగు. అమ్మాయితో మనకెందుకు వచ్చి కొడవరా? ఏంటో ఈ రోడ్డు మీ తాతగారిదా? మీ అప్పలే. జ్యోతి, ఈ రోజు హాస్పిటల్ రౌండ్స్ అయిన తర్వాత ఈవినింగ్ పిక్చర్కి వెళ్దాం. ఓహో, కుదరదమ్మా. నేను ముందుగానే మా డాడీతో చెప్పాలి. ముందే చెప్పడం ఎందుకే? నాకేమైనా ప్రోగ్రామ్ ఉంటే మా డాడీతో నేను చెప్పాలి. మా డాడీకి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయన నాతో చెప్పాలి. ఇది మా అండర్స్టాండింగ్. ఇంకో రోజు వెళ్దా? హలో హలో. ఏమైనా కిరణ్, పొద్దున్న నువ్వు అమ్మాయి కారు కట్టవడం నాకేమైనా నచ్చలేదురా. అమ్మాయిల గారు కట్టుబడకపోతే అబ్బాయిల గారు అడ్డుపడతా అంటారా? అందమైన అమ్మాయిలు కట్టుబట్టడం ఉందా సరదా? ప్రధానికి నువ్వేదో ఒకటి చెప్తావు. అయినా మన దావులు మన బాకా మనకెందుకు వచ్చిన గొడవరా? రాయ్, ముందు నీ గొడవపు. ఇదిగో, వంకాయలు బ్రహ్మాండంగా తరిగాను. ఎలా వేపుతావేమో, అదిరిపోవాలి. తిన్నవాడు బెదిరిపోవాలి. ఏమిటయ్యా ఇది? చదువుకునే కుర్రాళ్ళు చదువు మానేసి ఎందుకయ్యా శ్రమంతా? ఏమండి నాన్నగారు, మీరు కూడాను చేసేవాళ్ళకి చేతనవ్వాలి కానీ వంట చేయడం శ్రమ ఏంటి? వెరీ ఈజీ. నిజమే బాబాయ్, ఎంతోటి వంట చేసి ఆడవాళ్ళు ఏదో కష్టపడిపోయినట్టుగా పెద్ద పోజు పెడతారు కానీ అదంతా యాక్టింగ్ రా. అసలు నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ కంటే గేమ్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ ఐటమ్. నీ ఫ్రెండ్ ఏం చెబితే దానికి చదివినతోమని తాళం వేయడమే నీ పని. మంచి స్నేహితులు దొరికావు. నాన్నగారు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. నలుడు భీముడు కలిశారు. 40 పాకం తయారవుతుంది. వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి విందు. మురళి, ఏంట్రా ఏమైందిరా? నాన్నగారు, బర్ణాలు తీసుకురండి. చెప్తూనే ఉన్నాను. అలమర్లో ఎందుకు అంత తొందర? ఏం కొమ్మునిందని? అయినా నిన్నని ప్రయోజనం ఉందిలే. ఆ ముక్కలు జరిగిన వాడిని నేనే వేయించొచ్చుగా. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైందిరా? ఊరికే కంగారు పడిపోతావు. ఇదేమన్నా పెద్ద గాయమా? గాయం కదా నువ్వు చెప్తే సరిపోయిందంటే. కాగి నూనె పడితే ఎంత గాయం అవుతుందో నాకు బాగా తెలుసు. ఇదిగో రాయ్. కిరణ్, ఎవరూ లేని అనాథన్ నన్ను స్నేహితుడిగా చేరతీసి మంచి చెడు చూడటమే కాకుండా ఒక అన్నగా నా కోసం తాపత్రయపడే నువ్వు, నీతో పాటు నన్ను తన సొంత కొడుకులా చూసుకునే బాబాయి దొరకడం నిజంగా నా అదృష్టంరా. మురళి, నిజానికి నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ఎందుకు తెలుసా? ఎవరికైనా దెబ్బ తగిలినా గాయమైనా అమ్మ అనో నాన్న అనో పిలుస్తారు. కానీ నువ్వు కిరణ్ అని పిలిచావు. నువ్వు మీ అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నావు అనమాట. ఎక్కడో పురాణాల్లోనూ కథల్లోనూ వినటమే తప్ప ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇలాగే 10 కాలాల పాటు ఒకరికొకరు తోడుగా ఉండండి. వెళ్ళి మీ పని చూసుకోండి, చదువుకోండి. నేను వంట చేస్తాను. ఆత్మ, నేను మొన్న వదిలేసిన ఫ్రూట్ జ్యూస్ అంతా నువ్వే తాగేసావు కదూ? తాగానండి. నేను నిన్న వద్దన్న ఆమ్లెట్లు కూడా నువ్వే తినేసావు కదూ? ఇప్పుడు నేను అంటున్నాను, ఇంకొక అడుగు కూడా నేను పరిగెత్తలేను. నే పరిగెత్తాల్సిన 2 మైళ్ళు కూడా నువ్వే పరిగెత్తే నేను ఇక్కడ కూర్చుంటాను. అది ఎలా కుదురుతుందండి? అవి నాకు ఇష్టం కాబట్టి తిన్నాను. ఇది ఎలా కుదురుతే? కుదరదు. ఇష్టమైనవే చేస్తానంటే కుదరదు. ఇష్టం లేని పనులు కూడా కొన్ని చెయ్యాలి. ఇప్పుడు నేను అసలు పరిగెత్తను, సరిగదా? అసలు నడవను. అమ్మాయి గారు తెలిస్తే ప్రాణం చేస్తారండి బాబు. ఏదో ఉపాయం నువ్వే ఆలోచించు. లేదు బాబు, పరిగెత్తాలి. నా వల్ల కాదయ్యా. పరిగెత్తాలి. అంత పెద్ద మనిషిని పెట్టుకుని పరిగెత్తమంటే ఏమన్నా ధర్మంగా ఉందా? ఎంత కాలానికో మంచి యువకుడు చూశానయ్యా. కాస్త గడ్డెట్టు. ఇంతకే ఎవరివయ్యా నువ్వు? అదేనండి, మీ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిపోయిన ధర్మయ్య గారు లేరండి, వారి అబ్బాయినండి. ధర్మయ్య కొడుకు? ఆత్మ, మన ధర్మయ్య కొడుకు.
పాపం అతను ఫుల్ హార్టెడ్ గా చెబుతున్న తర్వాత కూడా మనం పరిగెడితే బాగుండదు, ఫీల్ అవుతాడు. ఊరుకోండి, వంక దొరికింది కదా అని పరిగెత్తడం మానేయకండి. ఇదిగో అబ్బాయి, నీ మాట ఆయన మానేసేటంటే ఇంట్లో చెవాట్లు తగ్గుతాయి మాకు. అవతల అమ్మాయి గారు ఊరుకోరు. ఆవిడకేమండి ఇంటి దగ్గర కూర్చొని ఎన్ని కబురు అని చెప్తుంది. అంత సరదాకుండా ఆవిడ పరిగెత్తమండి, తోడు కావాలంటే నేను ఉంటాను. అబ్బా మంచి మాట అన్నావు. అతనంత నవ్వొచ్చే మాట అన్నా కూడా మనం పరిగెడితే ఏం బాగుండదు, నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. నాకు నవ్వు రావట్లేదండి, మీరు ముందు నడవండి. సార్ మీకెందుకు, మీరు పదండి సార్. నువ్వు వెనకాల వెనకాల వస్తావా? వస్తాను. రా. అమ్మాయితో రన్నింగ్ బాగా చేశామని చెప్పాలి, ఆయాసం బాగా నటించు. అందుకే కదండి ఆస్మా పేషెంట్ లాగా ఒకరుస్తున్నాను. ఏమిటది? జాగింగ్ పూర్తి అయిందా రోజు? అదేంటమ్మా అలా అనుమానంగా అడుగుతారు? డాక్టర్ గారు చెప్పినట్టు 2 మైళ్ళు నాన్నగారు నేను రేసు గుర్రాల్లో పరిగెత్తాను. అయ్యగారు పరుగు చూస్తుంటే నా చిన్నప్పుడు పోలీసులు తరిమిన కేటుగాడు జ్ఞాపకం వచ్చాడు. అదే పరుగు, అదే స్పీడు, అదే రన్నింగ్. మీరు కూడా అంత స్పీడ్ గా పరిగెత్తారా? అయ్యో పిచ్చుకొక తరగతి పరిగెత్తినట్టు పరిగెత్తాను నేను. అయితే ఆత్మానందం గారు రోజు ఒక అర్ధగంట పరిగెత్తేనే ఆయాస పడేవారు. అవును, ఈ రోజు ఇంత తాపీగా ఆయాసం ఎక్కడ? ఆయాస పడుతున్నానుగా. చాలండి డాడీ, నిజం చెప్పండి, ఈ రోజు మీరిద్దరు జాగింగ్ చేశారా లేదా? అబద్ధాలు చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. నేనేం ఆత్మానందాన్ని అబద్ధాలు చెప్పడానికి, నిజం చెప్పేస్తున్నాను. సరిగ్గా నేను పరిగెత్తడం మొదలు పెట్టానమ్మా. ఆత్మన్నాడు ఏమిటి సార్ ఈ వయసులో ఉరుకులు పరుగులు చెప్పని. డాక్టర్ గారు చెప్పారు ఆ అమ్మాయి కోప్పడుతుంది అని కూడా చెప్పా. ఆ అమ్మాయి గారికి తెలుస్తుందా మనం పరిగెత్తామో లేదా చూడొచ్చారా? హాయిగా ఈ పొదల కింద కూర్చొని రెస్ట్ తీసుకు వెళ్ళిపోదాం. అమ్మా కేకలేకండమ్మా, గుండె ఆగిపోద్ది. నేను నిజం చెప్పేస్తాను, తప్పుంటే మీ ఇష్టం వచ్చిన సెట్ చేయండి. మేము ఇద్దరం పరిగెడుతున్నామమ్మా. పరిగెడుతుంటే ఓ స్టూడెంట్ ఎదురుపడ్డాడు. ఎవరో కాదు, మన ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిన ధర్మయ్య కొడుకు. ఎదురుపడి మమ్మల్ని ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి ఈ వయసులో మీకు పరుగులేమిటి అన్నాడండి. ఆ మాట పుచ్చుకుని నాన్నగారు రోడ్డు మీద చక్కలు పడిపోయారు. అప్పుడు మీరేమన్నారండి? నేనేం చేశానంటే, ఏమిటయ్యా నువ్వేమిటయ్యా చెప్పడానికి, మా అమ్మాయి డాక్టర్ చదువుతున్న అమ్మాయి, ఆవిడ చెప్పిన ప్రకారంగా మేము పరిగెత్తవలసిందే అన్నాను. కావాలంటే ఆమె పరిగెత్తమనవయ్యా, కావాలంటే నేను కూడా ఆవిడతో పరిగెత్తుతాను కావాలంటే అన్నాడమ్మా. అంత మాట అన్నాడా? చూడండి, ఈ రోజు మీరు నాతో పాటు యూనివర్సిటీకి వస్తున్నారు.